మీరు అన్నారు కదా మేము 900 ఎకరాలను కాపాడినాం, 900 ఎకరాలు 50,000 కోట్ల ఆస్తి కాపాడిని అని చెప్పేసి మీరు అంటా ఉన్నారు కదా. మరి వాసవిని ఎందుకు రక్షిస్తా ఉన్నారు? అనురాగ్ యూనివర్సిటీ ఎందుకు రక్షిస్తా ఉన్నారు? ఓవైసీ కాలేజీలు ఎందుకు రక్షిస్తా ఉన్నారు? అదేవిధంగా మల్లారెడ్డి ఎందుకు రక్షిస్తా ఉన్నారు? ఇలా చెప్పుకుంటూ పోతే బడా బడా బాబులు ఎవరైతే వాళ్ళ భూముల పైన వాళ్ళు ప్రభుత్వ భూములు కబ్జా చేస్తే మీరు ఎందుకు కనీసమైనటువంటి కనీసం ఎందుకు మీరు చర్యలు తీసుకోవట్లేదు? వాళ్ళకి అమ్ముడు పోయారా? లేకపోతే మీరు ఆగమేఘాల మీద కొన్ని ఇష్యూస్ సాల్వ్ చేస్తున్నారు కదా, అదే ఆగమేఘాల మీద వాస్తవం మీద ఎందుకు పడతలేరు, విసుపడతలేరు? 50,000 కోట్ల భూములను కాపాడడం, కబ్జాలకు పాల్పడింది రియల్టర్లు నేతలే. ఇప్పటివరకు 11 మందిపై కేసులు, మొత్తం 923 ఎకరాలను పరిరక్షించాం, మన్సూన్ ఎమర్జెన్సీ బృందాలు పెంచుతాం, హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ అంటూ అర్థమవుతుంది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, త్వరలో హైడ్రా స్లీప్ మోడ్లోకి వెళ్ళిపోతుంది, 100% రాసి పెట్టుకోండి. త్వరలో హైడ్రా అనేది స్లీప్ మోడ్లోకి పోతుంది, 100% అది వాస్తవం. సో మేమేమంటా ఉన్నాం, ఇప్పుడు వాసవి అనే దానిపైన గత 100కు పైగా ఫిర్యాదులు వెళ్ళినాయి, మీకు వచ్చినాయి. వాసవి కన్స్ట్రక్షన్ పైన చెరువులో కట్టని చెప్పేసి, చెరువులో కట్టినని చెప్పేసి నిర్ధారణ కూడా మీరు రావడం జరిగింది. అది 1 year బ్యాకే రావడం జరిగింది. 1 year నుంచి ఆ 2 టవర్లను ఎందుకు కూల్చడం లేదు? మీ పైన ఏమైనా ఒత్తిడి ఉందా? మీ పైన ఎవరైనా సీఎం నుంచి ఒత్తిడి ఉందా? డిప్యూటీ సీఎం నుంచి ఒత్తిడి ఉందా? ఢిల్లీ నుంచి ఏమైనా ఒత్తిడి ఉందా? ఏంటిది? ఎందుకు మీరు ఇప్పుడు అంతలా ఇప్పుడు నిన్న మీరు పోయి గాజులామారం పోయి 307 సర్వే నెంబర్ మీద పెద్ద ఎత్తున అక్కడ చేసిరు కదా, మరి అదే విధమైన ప్రయత్నం మరి వాసవి మీద ఎందుకు చేయట్లేదు? అదే విధమైన ప్రయత్నం ఓవైసీ కాలేజ్ మీద ఎందుకు చేయట్లేదు? ఏది మీరు చాలా క్లియర్గా పాత మ్యాప్లు తీసుకొని చూడండి. అనురాగ్ యూనివర్సిటీ కాలేజ్ మొత్తం కూడా తూము మీద కట్టిండు, ప్రభుత్వ భూమి ఉన్న దాంట్లో. మరి ఎందుకు వాటిపై చర్యలు తీసుకోవట్లేదు? మీ చిత్తశుద్ధి వాటిపై ఉండదా? బడాబావుల పైన ఉండదా? ఓన్లీ పేదోళ్ళ పైన ప్రతాపమా? నేను వాసవి మీద ఎందుకు మీ పైన ఏ ఒత్తిడి వచ్చిందో నేను చెప్తా క్లియర్గా. సో ఒకసారి చాలా క్లియర్గా ఇది చాలా గమనించండి. ఏం జరిగింది అంటే, ఈ వాసవి సంబంధించిన నిర్మాణాల పైన కొంతమంది ఎవరు క్రెడాయికి సంబంధించినటువంటి రియల్ ఎస్టేట్ సంబంధించినటువంటి క్రెడాయి అనేటువంటి ఆర్గనైజేషన్ వాళ్ళు ఎవరిని కలిసి తెలుసా? డిప్యూటీ సీఎంను కలిసిరు. డిప్యూటీ సీఎం కలిసి డిప్యూటీ సీఎం వీళ్ళందరినీ తీసుకుపోయి ఢిల్లీ తీసుకుపోయి సెటిల్మెంట్ చేసిండు. ఎంత తెలుసా? ఈ క్రెడాయి వాళ్ళు కొన్ని 100 కోట్ల రూపాయలు డిప్యూటీ సీఎంకి ఇచ్చిందని చెప్పేసి ఒక ఆరోపణ ఉన్నది, ఒక వాదన, ఒక ఇన్ఫర్మేషన్ మనకు వస్తూ ఉంది. సో అందుకే ఆయన ఆల్రెడీ రంగనాథ్ మరి దాన్ని కూల్దామా కూడా తెలియదు కానీ, మరి ఆయనకి ఏం వాటలు పోయినా తెలియదు కానీ, డిప్యూటీ సీఎం అదేవిధంగా ఇటు రంగనాథ్ ఈ ముగ్గురు కలిసి వాసవి నిర్మాణాలపైన ఇంతవరకు ఒక చర్య కూడా తీసుకోలేదు. 100 కోట్ల రూపాయల చేతులు మారినాయి. క్రెడాయి నుంచి డిప్యూటీ సీఎం నుంచి సీఎం నుంచి రంగనాథ్కి. 100% వాస్తవం ఇది. రంగనాథ్ గారిని ఈ విషయం అడగండి, చెప్తాడు క్లియర్గా. రంగనాథ్ గారిని క్లియర్గా అడిగితే ఈ విషయాలను కూడా చెప్తాడు. సో ఈ విధమైనటువంటి పరిస్థితి ఉన్నది. మరి ఎందుకు మీరు వాసవి పైన ఇంతవరకు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? మీరు అన్నారు కదా మేము 900 ఎకరాలను కాపాడినాం, 900 ఎకరాలు 50,000 కోట్ల ఆస్తి కాపాడిని అని చెప్పేసి మీరు అంటా ఉన్నారు కదా. మరి వాసవిని ఎందుకు రక్షిస్తా ఉన్నారు? అనురాగ్ యూనివర్సిటీ ఎందుకు రక్షిస్తా ఉన్నారు? ఓవైసీ కాలేజీలు ఎందుకు రక్షిస్తా ఉన్నారు? అదేవిధంగా మల్లారెడ్డి ఎందుకు రక్షిస్తా ఉన్నారు? ఇలా చెప్పుకుంటూ పోతే బడా బడా బాబులు ఎవరైతే వాళ్ళ భూముల పైన వాళ్ళు ప్రభుత్వ భూములు కబ్జా చేస్తే మీరు ఎందుకు కనీసమైనటువంటి కనీసం ఎందుకు మీరు చర్యలు తీసుకోవట్లేదు? వాళ్ళకి అమ్ముడు పోయారా? లేకపోతే మీరు ఆగమేఘాల మీద కొన్ని ఇష్యూస్ సాల్వ్ చేస్తున్నారు కదా, అదే ఆగమేఘాల మీద వాస్తవం మీద ఎందుకు పడతలేరు, విసుపడతలేరు? అంటే వీళ్ళు ఏంటంటే బయటికి చెప్పేటి ఏమో సారంగ నీతులు, సొచ్చేటి ఏమో ఇంకో లాగా కనబడతా ఉంది. ఇది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. 100% రంగనాథ్ గారు వస్తారా? మీరు చెప్పండి, మేము చూపిస్తాం. అనురాగ్ యూనివర్సిటీలో ఆ చెరువు దగ్గర తూము అవుతుందో ఆ తూము మీద బ్రిడ్జ్ కట్టిండు. ఎవరు పర్మిషన్ ఇచ్చా బ్రిడ్జ్కి? నువ్వు పోయి చూసినావా? నేను స్టోరీ చేసిన. మీరు అన్నారు కదా, మీరే అన్నారు కదా సమ్మర్లో చర్యలు తీసుకున్నారు కదా, మరి సమ్మర్లో ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఇంకో సమ్మర్ కూడా దగ్గర ఇంకో సమ్మర్ కూడా వస్తుంది, ఇంకొక నెల అయితే తీసుకుంటారా? ఎందుకు అన్ని ఉత్తమ వచ్చేట్లప్ప? చిత్తశుద్ధి లేని పూజలు ఎందుకు రంగనాథ్ గారు?